ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే మచిలీపట్నం వినాయకుడిని తీసుకురావడానికి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇదే మా ఘంటసాల. మాకేం కావాలన్నా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా మధ్యలో అయితే రెయిన్ ఎక్కువ అయ్యేసరికి అందులో ఉన్న పరదాన్ని అంబ్రెల్లాగా యూస్ చేసుకున్నాం. రెయిన్ అయితే ఫుల్గా పడిపోయింది. ఆ పరదా లేకపోతే మా సిచ్యువేషన్ ఏంటో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మచిలీపట్నం దాకా తడుచుకుంటూనే వచ్చేసాం. వెళ్ళగానే వేడివేడిగా ఒక చాట్ అయితే తినేసాం. తర్వాత 2 బొమ్మల్లో ఒకటే సెలెక్ట్ చేయాలి. ఇంకా ఒకటి సెలెక్ట్ చేసి తీసుకుని వచ్చేసాం. రెయిన్ ఇంకా తగ్గలేదు అసలు. మేము ఇంటికి వచ్చేసరికి మిడ్నైట్ 3 అయిపోయింది. ఒక 3 అవర్స్ స్లీప్ వేసి వెంటనే లేచి పందిరి దగ్గరికి వెళ్తే రెయిన్లో తడిసిపోతుంది. తడవకుండా మళ్ళీ మొత్తం సెట్ చేసాం. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం. రెయినీ సీజన్ అంకా ఇలాంటి కష్టాలన్నీ ఉంటూనే ఉంటాయి. అసలు పండగ అంటే గుర్తొచ్చేది మామిడి తోరణాలు. అవి కట్టకుండా ఫెస్టివలే స్టార్ట్ అవ్వదు అసలు. లాస్ట్ వీడియోలో చూసిన మా వర్క్కి మెయిన్ వెల్డింగ్ వర్క్ అంతా మా అన్నయ్యదే. సౌండ్ సిస్టమ్ కోసం మా వాళ్ళు మైక్ అరేంజ్ చేస్తున్నారు. మేము రెయిన్లో కష్టపడడం చూసి మా పిన్ని మా కోసం వేడివేడిగా టీ పెట్టుకొచ్చింది. ఇంకా మా గంగానమ్మ జాతరలో పెయింట్ వేసిన ఆర్టిస్ట్ ఇక్కడేమో ఎలక్ట్రీషియన్ అయిపోయాడు. ఇప్పుడు కరెంట్ లాగుతున్నాడు. ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాం. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు మరియు పులిహార పాలతాలకి చేసుకొచ్చారు. ఇంకా మేమైతే ఫుల్గా తినేసాం. మేమైతే ఈ నవరాత్రులు సూపర్గా సెలబ్రేట్ చేస్తాం. మీకు కూడా మా వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్.